తెలంగాణలో పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. జీవో నెంబర్ 97ను రద్దు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. పాలిటెక్నిక్ కళాశాలలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేయడాన్ని విద్యార్థులు వ్యతిరేకిస్తున్నారు. ఈ నిర్ణయంతో డిప్లొమా విలువ తగ్గుతుందని, బీటెక్లోకి వెళ్లే అవకాశాలు పూర్తిగా దెబ్బతింటాయని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో విద్యార్థులు ధర్నాలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. విద్యార్థి సంఘాలు కూడా ఆందోళనకు ఇప్పటికే మద్దతు కూడా ఇచ్చాయి. జీవో 97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, ఏకంగా పాలిటెక్నిక్ విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. అంటే గతంలో చూసుకుంటే కనుక పాలిటెక్నిక్ అయిపోయిన తర్వాత బీటెక్ చేసే వెసులుబాటు ఉండేది, కానీ ఇప్పుడు యంగ్ ఇండియా స్కూల్స్ దాంట్లో కలపడం వల్ల యూనివర్సిటీకి సంబంధించి విద్యార్థులు ఏమైనా నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయా? దీనిపైన ప్రభుత్వం ఏమంటుంది అసలు? అంటే వాళ్ళకు నష్టం జరగకుండా ఏవైనా చర్యలు తీసుకుంటామని చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఏదైతే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి శక్తి స్కీమ్ అయితే వివాదాస్పదంగా మారింది రవిచంద్ర. ముఖ్యంగా గతంలో ఉన్నటువంటి యువతకు ట్రైనింగ్ ఇవ్వడం, అట్లాగే నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలు, అట్లాగే మానవ వనరుల అభివృద్ధికి సంబంధించినటువంటి విభాగం ఆధ్వర్యంలో కార్మిక ఉపాధి శిక్షణ కర్మాగారాల మార్చింది. శక్తి స్కీమ్ అంటే స్కిల్, హ్యూమన్ క్యాపిటల్ అండ్ నాలెడ్జ్ ట్రైనింగ్ ఇనిషియేటివ్స్, ఇది ఒక ట్రైనింగ్ లాగా శక్తి స్కీమ్ తీసుకురావడం జరిగింది. ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, కాంగ్రెస్ పాలన అధికారంలోకి వచ్చిన తర్వాత స్కిల్ యూనివర్సిటీని అయితే తీసుకురావడం జరిగింది. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలోకి ఈ శక్తి స్కీమ్ను కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. అయితే దీనిపై విద్యార్థులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా గతంలో ఉన్నటువంటి కార్మిక ఉపాధి శిక్షణ కర్మాగారాలు, ఐటీఐ కానీ, ఇటు బీటెక్ కానీ, ఐటీఐ, పాలిటెక్నిక్, డిప్లొమా కోర్సులకు సంబంధించి వీటి పరిధిలో ఉండేటివి. దాంతోపాటు డిప్లొమా కానీ పాలిటెక్నిక్ చేసిన విద్యార్థులకు నేరుగా బీటెక్లో జాయిన్ అయ్యేటువంటి అవకాశం ఉండేది. డైరెక్ట్గా సెకండ్ ఇయర్లో అడ్మిషన్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఎవరైతే ఉన్నారో వీరిని అండర్ ట్రైనీగా, అంటే కేవలం చదువు ఒక్కటే కాదు, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలి, టెక్నికల్గా ఎట్లయితే ట్రైనింగ్ కూడా ఉండాలి. అంటే ఇంక్లూడ్ లైక్ ఇప్పుడు ప్రస్తుతం అప్రెంటిస్ సిస్టమ్ కానీ లేదా ఇంటర్న్షిప్ సిస్టమ్ అయితే ఇంజనీరింగ్ విద్యార్థులకు సంబంధించి అందుబాటులో ఉంది. కానీ ఇప్పుడు శక్తి స్కీమ్ తీసుకొచ్చిన తర్వాత డైరెక్ట్ ఇటు ఎడ్యుకేషన్, ఇటు ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా వస్తుంది. శక్తి స్కీమ్ ద్వారా వాళ్ళకి ఏదైతే అవుట్ ఆఫ్ కాలేజీ నుంచి బయటకు వచ్చేసరికి అవసరమైనటువంటి నైపుణ్యం అయితే ఉండట్లేదు, ప్రాక్టికల్ అనుభవం లేకపోవడం వల్ల కూడా వాళ్ళకి అవసరమైనటువంటి స్కిల్స్ లేకపోవడం, స్కిల్డ్ అన్స్కిల్డ్ లేబర్గా కూడా గుర్తించేటువంటి విధానం ఉన్న నేపథ్యంలో వారికి సరైన జీతభత్యాలు లేవు. కాబట్టి ఈ శక్తి స్కీమ్ పరిధిలో వాళ్ళు కాలేజీ నుంచి బయటకు వచ్చి జాబ్ జాయిన్ అయ్యేటప్పటికే వాళ్ళు ఫుల్లీ ట్రైనింగ్ అయ్యి ఉంటారు అనేది ప్రభుత్వం చెప్తుంది. దీనికి సంబంధించి జీవో 97ని కూడా లాస్ట్ మంత్ రిలీజ్ చేయడం జరిగింది. అయితే దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా కూడా పాలిటెక్నిక్ విద్యార్థులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటు శక్తి స్కీమ్ వల్ల అసలు ఈ అకాడమిక్ ఇయర్ ప్రధానంగా 2026కు సంబంధించి ప్రధానంగా ఎట్లాంటి సమస్య ఉండదు అని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ తర్వాత మా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లా ఉంటుంది అనే దానిపై క్లారిటీ ఇవ్వాలనేది కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇటు హైదరాబాద్లోని రామంతపూర్ పాలిటెక్నిక్ కళాశాలతో పాటు జిల్లాల్లో ఉన్నటువంటి దాదాపు అన్ని పాలిటెక్నిక్ కళాశాలల్లో కూడా విద్యార్థులు ఆందోళనలు వ్యక్తం చేయడం జరిగింది. మరో 2-3 రోజుల్లో కూడా చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని కూడా విద్యార్థులు అయితే తీసుకుంటున్నారు. ముఖ్యంగా అకాడమిక్ సిస్టానికి సంబంధించి గతంలో ఏదైతే డిప్లొమా చేసిన వాళ్ళు, పాలిటెక్నిక్ చేసిన వారు నేరుగా సెకండ్ ఇయర్ బీటెక్లో జాయిన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇటు ఇంజనీరింగ్ సైడ్ పోవాలనుకుంటే ఇది ఒక మంచి అవకాశంగా కూడా ఉంది అనేది వారు భావిస్తూ వచ్చారు. కాబట్టి ఈ అకాడమిక్ ఇయర్కి సంబంధించి ఎట్లాంటి స్పష్టత లేదు. దాంతోపాటు ఏదైతే లేబర్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో, అంటే వాళ్ళని నేరుగా కార్పొరేట్ కానీ ప్రైవేట్ కంపెనీలలో వాళ్ళని ఇచ్చే స్కీమ్కు ఇది శక్తి స్కీమ్ ఉపయోగపడుతుంది అనేది వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే ఎడ్యుకేషన్ చదువుకునే విద్యార్థిగా ఉన్నటువంటి తమను ప్రాక్టికల్ నాలెడ్జ్ పేరుతో తక్కువ జీతాలకి కానీ లేదా కొంత ఏదో కొంచెం ఇంటెన్సివ్ టైప్లో వాళ్ళకి ఇచ్చి పని చేయించుకునేందుకు ప్రైవేటు కంపెనీలకు ఉద్యోగులను తక్కువ జీతాలకు ఇచ్చేలాగా కూడా ఈ స్కీమ్ ఉపయోగపడుతుంది అనేది వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సేమ్ టైం ఏదైతే నేరుగా బీటెక్లో జాయిన్ కాని వాళ్ళు కానీ, ఇటు
ఎంసెట్లో ర్యాంక్ సాధించలేని విద్యార్థులకు Right. సంబంధించి డిప్లొమా కానీ ఇటు పాలిటెక్నిక్ అయితే ఒక రూట్గా ఉంటుంది. 10th ఇంటర్ తర్వాత కూడా ఈ ఆప్షన్స్ తీసుకోవడం ద్వారా సెకండ్ రూట్లో కూడా వీళ్ళు ఇంజనీరింగ్ బీటెక్ రూట్లో వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఇది కూడా శక్తి స్కీమ్ అందుబాటులోకి వస్తే మేము కోల్పోవాల్సి వస్తుంది అనేది కూడా వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సేమ్ టైం తక్కువ వేతనాలకు తమను లేబర్గా మార్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. అట్లాగే భవిష్యత్తులో ఈ శక్తి స్కీమ్ అందుబాటులోకి వస్తే కనుక ఇప్పుడు చదువుతున్నటువంటి పాలిటెక్నిక్ ఈ డిప్లొమా కోర్సులు కూడా మరింత ఫీజులు పెరిగేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల స్థానంలో ప్రైవేటు కాలేజీలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఫీజులు పెరిగి విద్యార్థులకు వారి కుటుంబాలకు కూడా ఆర్థిక భారం అయ్యేటువంటి అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రవిచంద్ర. థ్యాంక్ యూ రమేష్. శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతోంది. జూరాల నుంచి శ్రీశైలం